మంగ్లీ చేతిలో డబ్బులు ఇచ్చామని చెప్పిరా? మంగ్లీ తమ్ముడు ఉన్నాడు అని చెప్పారు. ఈ రోజు ఆమె 90% మీ మీడియా ద్వారానే పైకి వచ్చింది. అటువంటిది మళ్ళా మీడియా ద్వారానే మళ్ళా తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మోతీలాల్ అనే వ్యక్తి చెప్పారని ఇండస్ట్రీ ఆఫర్స్ ఇచ్చిందా? ఆ అమ్మాయి టాలెంట్ వల్ల ఆఫర్స్ వచ్చినాయా? మరి నేను చిరంజీవి పక్కన నేను ఫోటో దిగి నేను వేరే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే చిరంజీవి బాధితుడు అవుతాడండి? తమ్ముడు ఉంటే బాధితుడు అవుతాడు, మీరుంటే ఎందుకు అవుతారు? నల్గొండ జిల్లా ప్రాంతంలో దాదాపు 2000 మంది 1000 కోట్ల బాధితులు చచ్చిపోయారు. ఆ 1000 కోట్లు ఉన్నప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చారా? ఈ రోజు మంగ్లీ అనగానే ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు మీరు? అది చెప్పండి ఫస్ట్. మీలాంటి వాళ్ళు పండగకు ఒకసారి వచ్చి అల్లుళ్ళలాగా వచ్చిపోతుంటారు. ఇష్యూ వచ్చినప్పుడు వచ్చారు, రేపు రాగలరా, ఎల్లుండి రాగలరా? మరి ఓన్లీ ఇష్యూ ఇక్కడ. సుమన్ టీవీ దేనికి భయపడదు సార్. సుమన్ టీవీ కామన్ మ్యాన్ కి వచ్చిన ప్రతి ప్రాబ్లం మీద ఫైట్ చేస్తాం మేము. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మంగ్లీ మీద వస్తున్న ఆరోపణలు అన్నీ కాదు, దాదాపు ఒక 7-8 నెలల నుంచి కూడా మంగ్లీ చుట్టే వివాదాలు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మంగ్లీని తగ్గిద్దామని ఒక ప్రయత్నం జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది మంగ్లీ చుట్టూ? తనకు తెలిసి జరుగుతున్నాయా, తనకు తెలియకుండా జరుగుతున్నాయా? ఎందుకంటే తను ఒక బర్త్డే పార్టీ ఫామ్ హౌస్లో పెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఈ రమావత్ మధు అనే వ్యక్తి ఆమె పేరు వాడుకొని డబ్బులు వసూలు చేసిన వరకు కూడా మంగ్లీ వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. తను చాలా ఎమోషన్ అవుతుంది. నా ప్రమేయం లేకుండా కావాలని అన్నిట్లలో ఇన్వాల్వ్ చేస్తున్నారని బాధపడుతూనే ఉంది. కానీ విక్టిమ్స్ చాలామంది వచ్చి కేవలం వాళ్ళ పేర్లు చెప్పారు కాబట్టి మంగ్లీ బ్రదర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేసరికి మేము డబ్బులు ఇచ్చాము, మోసపోయాము, అధిక వడ్డీకి ఆశపడ్డాము, మా కమ్యూనిటీ వాళ్ళు కొంచెం పైకి వచ్చారు కదా, మమ్మల్ని కూడా పైకి లేపుతారా అన్న ఒక ఆశతోనే మేము అందరం చేసామని విక్టిమ్స్ కూడా సుమన్ టీవీలో మాట్లాడారు, మిగతా ఛానల్స్లో కూడా మాట్లాడారు. కానీ మంగ్లీని కావాలని అనగదొక్కుతున్నారని ఆ కమ్యూనిటీ, అంటే ఇక్కడ కమ్యూనిటీ అనేది మనం అంటగట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అనేది లేకపోతే మీడియా అనేది పొలిటికల్ అనేది ఏ కమ్యూనిటీకి చూసి మనల్ని పైకి లేపరు. మనం ప్యూర్లీ టాలెంట్ వల్లే మంగ్లీ పైకి వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ కమ్యూనిటీకి సంబంధించిన అధ్యక్షుడు అండ్ ప్రధాన కార్యదర్శి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు మంగ్లీ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి, కానీ మంగ్లీకి సంబంధం లేకుండా తిరుగుతున్నాయి. మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి బయటకు వచ్చారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు విక్టిమ్స్ వైపు, లేకపోతే మంగ్లీ సైడ్ నుంచి, లేకపోతే రమావత్ మధు సైడ్ నుంచి ఏం మాట్లాడతారో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. మీరు బంజారా కమ్యూనిటీకి అధ్యక్షులు ఒక శివలాల్ నాయక్ గారు. శివలాల్ బంజారా సంఘం మోతీలాల్ నాయక్. మోతీలాల్ నాయక్ గారు మీరండి? వ్యవస్థాపక అధ్యక్షుడు. శివలాల్ బంజారా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఓకే సార్ మీరండి? నా పేరు వెంకట్ అండి. నేను వీళ్ళకు అడ్వైజర్ని, చీఫ్ అడ్వైజర్ని. ఓకే. బంజారా సంఘాలకు నేను హెల్ప్ చేస్తుంటా. నేను నాయకేం కాదు. ఓకే. నేను కాపు, కానీ వాళ్ళ వెనక నేను ఉంటా, చీఫ్ అడ్వైజర్ని ఫస్ట్ నుంచి కూడా. వీళ్ళ సంఘాలను వెనుకొంచి నడిపిస్తుంటాం, వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ ఒక సమాజ కులాలకు అతీతంగా. కులాలకు అతీతంగా. సో మీరు కులాలకు అతీతంగా ఆ కమ్యూనిటీకి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నారు కాబట్టి చెప్పండి, ఇది కులానికి సంబంధించిన ఇష్యూ అంటారా, లేకపోతే ఇంతమంది విక్టిమ్స్ బాధ అంటారా, లేకపోతే మంగ్లీ చుట్టూ వివాదం అంటారా? అసలుకి ఈ కులాలకు సంబంధించిన ఇష్యూ అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఆ కమ్యూనిటీకి చెందిన ఒక అమ్మాయిని ఫేమ్ అయిన అమ్మాయిని ఆమె డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుందని అనుమానంతో ఈ సంఘాలు రంగంలో దిగడం జరిగింది. సో మోతీలాల్ గారు ఏం చెప్తారు? మీరు కూడా గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. డెఫినెట్ గా ప్రతి కమ్యూనిటీకి ఇప్పుడు ఒక అధ్యక్షులు ఉన్నారు. అంటే కమ్యూనిటీకి అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా మనంతా భారతదేశం అంతా ఒకటి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి కమ్యూనిటీలు చూడం మనం. ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల కమ్యూనిటీలు పెరిగిపోయి మీకు మీరు గొప్ప, మాకు మేము గొప్ప, మాకు మేము గొప్ప, మీకు మీరే గొప్ప అన్నట్టుగా మనలో గ్యాప్ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఆ కోణంలో చూస్తే ఈ కమ్యూనిటీ అనేది రాదు, ఆ పదం అనేది రాదు. అవును. గిరిజన జాతిలో ఒక నేషనల్ లెవెల్లో సెలబ్రిటీ ఆమె. మరి ఈ రోజు ఆమె 90% మీ మీడియా ద్వారానే పైకి వచ్చింది. అటువంటిది మళ్ళా మీడియా ద్వారానే మళ్ళా తొక్కే ప్రయత్నం చేస్తారు. సార్ మీడియా అనేది ఏ విషయం వచ్చినా తీసుకుంటది, నాట్ ఓన్లీ మంగ్లీ. మరి ఆధారాలు ఆధారాలు లేకుండా మనం మీడియా చూపించవద్దు. కాదండి, విక్టిమ్స్ విన్నారా మీరు? సార్ ఒకటి, మీడియా ఏది చెప్తే జనాలు అదే నమ్మే పరిస్థితిలో ఉన్నాం మనం. మోతీలాల్ గారు, మీడియా ఏది నిజాలు మాట్లాడితే అదే అనుకుంటాం, అబద్ధం చెప్పినా గానీ అదే నిజం అనుకుంటాం. కాదండి, ఇప్పుడు మోతీలాల్ అనే వ్యక్తి చెప్పారని ఇండస్ట్రీ ఆఫర్స్ ఇచ్చిందా? ఆ అమ్మాయి టాలెంట్ వల్ల ఆఫర్స్ వచ్చినాయా? మరి నేను చిరంజీవి పక్కన నేను ఫోటో దిగి నేను
వేరే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే చిరంజీవి బాధితుడు అవుతారండి? చిరంజీవి తమ్ముడు ఉంటే బాధితుడు అవుతాడు, మీరు ఉంటే ఎందుకు అవుతారు? తమ్ముడు ఎందుకు అవుతారండి? ఇప్పుడు మంగ్లీ తమ్ముడు ఉన్నారు కదా ఇక్కడ వాదిస్తుంది. ఇప్పుడు వాస్తవానికి సార్, వాస్తవంగా ఏంటి మధు గారు- విక్టిమ్స్ మాట్లాడుతుంది ఏంటి? అసలు మంగ్లీ విషయం పక్కన పెడదాం. అసలు మంగ్లీ దీంట్లో ఫస్ట్ నుంచి కూడా మీరు ఒక్కసారి నా డిబేట్స్ టాప్ టు బాటం చూస్తే చూసినా సార్, మంగ్లీ నీ తప్పు లేదు, నీ ప్రమేయం లేదు, కానీ నీ పేరు ఆడుకొని మీ సొంత తమ్ముడు కూడా మధుతో కలిసి డబ్బులు వసూలు చేస్తున్నారని మీకు తెలిస్తే మీరు బయటికి తీసుకొచ్చి మీ తమ్ముడినైనా మధునైనా 2 లెంపకాయలు కొట్టి బాధితుల వైపు నిలబడండి అనే చెప్తున్నాం కదా. బాధితుల తరపున ఆమె ఎందుకు నిలబడుతుందండి? ఇప్పుడు ఆమె ఎవరు? ఆమె ఏమైనా పొలిటికల్ లీడర్, ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తి? ఇప్పుడు మీకే తరపున ఎందుకు వస్తుంది ఆమె? మీకే సంబంధం వచ్చి రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక ఆర్గనైజేషన్ వస్తా నేను ఖచ్చితంగా. మీరు రావాలి, మేడం గారు రావాలి, అంతే. పొలిటికల్ లీడర్ ఆమె మీద బురద జల్లేసిరు. ఎవరు జల్లేదండి, మీరు జల్లుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి మధు మీద కంప్లైంట్ లేకుంటే తమ్ముడిని తీసుకురా, బాధితుల తరపున నువ్వు కొట్లాడమంటే ఆమెకి ఏం సంబంధం అండి? సంగారెడ్డి గారు, ఇక్కడ ఎక్కడ కూడా ఆమెకు సంబంధం లేదని అందరు చెప్తున్నారు. ఈ రోజు ఆమెతో మీకు సంబంధం ఉంది, మేమేం మాట్లాడతామని మీరు వచ్చారు. కానీ ఆ అబ్బాయి బ్లడ్ రిలేషన్ శివకి మధుకి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళని చూసి మేము కట్టామని విక్టిమ్స్ చెప్పారు. ఓవరాల్ గా వీడియోస్ కూడా మీరు కూడా విక్టిమ్స్ విన్నారు. సరే, ఆయన ఇప్పుడు కొంచెం ఆవేశంలో ఉన్నారు, లేకపోతే ఆమె సైడ్ మాట్లాడాలనుకున్నారు కాబట్టి ఆమెకి మీకేమనిపించింది ఇప్పుడు మోతీలాల్ గారు అనే మాటకి? ఇక్కడ ఎవరిని బాధ్యులు చేయలే. ఫస్ట్ బాధితులు అంతా ఎవరు సుబ్బారావు దగ్గర పోయిండ్రు, అవునా? ఫస్ట్ మీడియా వాళ్ళు పోయిండ్రా, బాధితులు పోయిండ్రా? ఎవరు పోయిండ్రనా? ఇప్పుడు ఒక అడ్వకేట్ అన్నాక నేను ఏమంటున్నా, మంగ్లీని ఆ రోజు నుంచి ఈ రోజు మొన్న నేను సుమన్ టీవీలో కూడా మంగ్లీ దీంట్లో పాత్ర లేకుండొచ్చు అంటే కింద నా కామెంట్స్ ఏం పెట్టిండ్రు? మంగ్లీ దగ్గర డబ్బులు తీసుకుందని పెట్టిరు. మేము ఏం చెప్తున్నాం, మంగ్లీ ఇందులో ఉందా లేదా అనేది నువ్వు నేను జడ్జి చేయడం కాదు. ఎవరు నష్టపోయింది ఇక్కడ, డబ్బులు ఎవరికి ఇచ్చిండ్రు అనేది బాధ్యతలు పోయేసి సుబ్బారావు దగ్గర పోయారు. ఆ సుబ్బారావు ఏం చేసిండు, మీడియా వాళ్ళని పిలిచిండు, అవునా? మీడియా వాళ్ళని, లేకపోతే మీడియా వాళ్ళకి పని లేదా? వాళ్ళందరూ ఇప్పుడు మీ ఇంట్లో జరిగిన విషయం ఒక్క నిమిషం చెప్పనేయండి మోతీలాల్ గారు, తప్పుగా మాట్లాడినట్టు ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం కాదండి. ఇప్పుడు మంగ్లీ వైపు మీరున్నట్టు మాట్లాడటం కాదు, నేను ఇప్పుడు జరుగుతుంది ఒకటి చెప్తా వింటారా? ప్రాంతంలో నల్గొండ జిల్లా ప్రాంతంలో దాదాపు 2000 మంది బాధితులు చచ్చిపోయారు. వేరే వాళ్ళు మాట్లాడి ఫస్ట్ చచ్చిపోయారు. ఇప్పటికీ పాపం రైతులు, ఆటో డ్రైవర్లు వాళ్ళు మొత్తం డబ్బులు ఇచ్చారు. మరి ఇన్నాళ్ళు ఎట్టిపోయారు? మరి ఆ 1000 కోట్లు ఉన్నప్పుడు మీడియా ముందుకు రాలేదు కదా మీరు కూడా? ఆ 1000 కోట్లు ఉన్నప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చారా? ఈ రోజు మంగ్లీ అనగానే ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు మీరు? అది చెప్పండి ఫస్ట్. కాదు కాదండి, ఆ 1000 కోట్లు ఈ రోజు 1000 కోట్లు అని చెప్తున్నారు కానీ కాదండి, మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆ రోజు? మరి 1000 కోట్లు మధు మీద ప్రెస్ మీట్ ఒకటి చూపించండి, ఒక వీడియో చూపించండి. ఈ రోజు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మీరు మాట్లాడారు కానీ కాదండి, ఆయన 1000 కోట్లు అన్నారు. 1000 కోట్లు ప్రెస్ మీట్ ఏది? చూపించండి, చూపిస్తాను. ఒకటి చెప్పండి, ఎక్కడుంది ఆ ప్రెస్ మీట్? ఆ రోజు బాధితులు కూడా మంత్రి మా ఎమ్మెల్యే బాలునాయక్ దగ్గరికి మోతీలాల్ గారు వాళ్ళు కూడా స్పందించలేదనండి. ఇప్పుడు ఆ రోజు టీవీ వాళ్ళు కూడా చూపించలేదు. అరే ఈ రోజు మీరు కొంచెం ముందు ఫస్ట్ ప్రశాంతంగా మాట్లాడండి ఫస్ట్. మళ్ళా ఇప్పుడు మోతీలాల్ గారు, మీరంటే ఒక గౌరవం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కమ్యూనిటీకి అధ్యక్షుడు. మీరు ఒక్కటి చెప్తానండి, ఒక్కటి చెప్తానే వినండి ఫస్ట్. కాదు, నేను ఒకటి చెప్తానండి. మీరేమన్నారు? మా కమ్యూనిటీ వాళ్ళు బలైపోయారు, 99% వాళ్ళే కట్టారు కదండి. 1000 కోట్లు అప్పుడు మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. సరే, ప్రెస్ మీట్ పెడితే వీడియోలు ఉంటాయి, కానీ ఈ ఇష్యూ వచ్చినప్పుడు మీరు తెర మీదకి వచ్చారు. నేను చెప్పనీయండి మీ ప్రెస్ మీట్ నేను విన్నాను.
మీ ప్రెస్ మీట్ నేను ఈ విన్నాను. రోజుది కాదు. నేను చెప్తాను. సరే, అది అయిపోయింది. ఓకే ఓకే. రోషన్ గారు, మీ ప్రెస్ మీట్ నేను విన్నాను. ఈ డబ్బులతో పాటు ఇది కాదు 1000 కోట్లు దోచుకున్నారు మా వాళ్ళు అని చెప్పి మీరు చెప్పారు. ఇది నిన్న అప్రిషియేట్ సార్, చేయాలి నిన్న మిమ్మల్ని. నిన్నది కాదు సార్. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను నేను. ఏమైంది సార్? రోషన్ గారు. ఇప్పుడు ఈ 15 రోజులు రోషన్ గారు సార్ ఇది మంగ్లీ ఇష్యూ కాదు సార్. రోషన్ గారు, మనం అంత కట్టొద్దు. ఒక్క నిమిషం, మంగ్లీ ఒక్క ఇష్యూ నిమిషం, కాదు. ఒక్క నిమిషం మనం మాట్లాడండి. విక్టిమ్స్ వర్సెస్ మధు ఆర్ శివ ఒక్క ఎవరు? ఒక్క నిమిషం మాట్లాడండి చెప్పండి. సార్. రామావత్ మధు నాయకుది, రామావత్ బాలాజీ నాయకుది ఫస్ట్ బయట పెట్టిందే మేము 8 నెలల క్రితం ఆ. దిశ పేపర్లో దేవరకొండలో నవ తెలంగాణలో దేవరకొండ ప్రెస్ మీట్ పెట్టి అమాయక గిరిజనులు అత్యధిక వడ్డీ ఆశ చూపి ఆ అమాయక గిరిజనుల దగ్గర కోట్ల రూపాయలు డిపాజిట్ వసూలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇంట్లోకి పోకండి మీరు. వాడు బాలాజీ నాయక్ పేరు డైరెక్ట్ పెట్టినాం ఆ రోజు. అవును. బాలాజీ నాయక్ పేరు తెలుసు మాకు. అప్పుడు వీళ్ళున్న సంగతి తెలియదు. బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 300-400 కోట్లు. నేను కూడా అదే సార్ అంటుంది. ఆ రోజు బాలాజీ నాయక్ ఒక్కడే మధు, మధు. వినండి. ఒక్క నిమిషం. దొంగలే. ఫస్ట్ వచ్చిందండి. ఫస్ట్ బాలాజీ నాయక్. yes. ఒక్క నిమిషం సార్. బాలాజీ నాయక్ వచ్చిన తర్వాత బాలాజీ నాయక్ వచ్చిన 3 రోజులకే మధు నాయక్ పేరు వచ్చింది. వెంటనే. మధు నాయక్ పేరు రాగానే మళ్ళీ అభిషేక్ నాయక్ పేరు వచ్చింది. అభిషేక్. బీఆర్ఎస్ వీళ్ళంతా మల్లెపల్లి లీడర్. BRS బీఆర్ఎస్ పార్టీ మల్లెపల్లి లీడర్ అభిషేక్ నాయక్. అభిషేక్ నాయక్. బీఆర్ఎస్ పార్టీ అభిషేక్ నాయక్, అభిషేకే. Yes. అయితే ఈ జరిగింది అంటే 8 నెలల క్రితం మా దృష్టికి వస్తే మేము ఏం చేసినాం అంటే ఈ సంఘాలను అలర్ట్ చేసినాం. మేము అలర్ట్ చేసి ఇట్లా జరుగుతుందంట, మన అమాయక గిరిజనులు మోసపోతున్నారు, మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ రిలీజ్ చేసేసి గ్రామాలల్లో మీరు అవేర్నెస్ తీసుకురావాలని చెప్తే అప్పుడు మేము ఏం చేసినామంటే ఆ పేపర్లో రావడం వల్ల కొంచెం అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ వచ్చి సోషల్ మీడియా కొంచెం అక్కడ వాట్సాప్లలో అల్చల్ అయిపోయింది. అల్చల్ అయిపోయినప్పుడు వాడు బాలాజీ నాయక్ ఈయన టార్గెట్ చేసి ఈయన చంపుతా చేస్తా తిరిగి సార్ 8 నెలల క్రితం ఏం చేశారు? మిమ్మల్ని చంపేయాలని చూసారు. అవన్నీ నేను అంటే చెప్పొద్దు. బెదిరింపులు. చాలా- చెప్పండి, ఏం కాదు, ఏముంది అక్కడ? చాలా చేసిరు వాళ్ళు. ఆ. అవన్నీ ఫేస్ చేసినాం. ఆ. అయినా కానీ బాధితుల తరపున, ఎందుకంటే నా ఆవేదన ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ మా ప్రాంతంలో ఒక పెళ్లి చేయాలన్నా 2 రూపాయలు 3 రూపాయలు మిత్తితోటి ఎక్కడైనా అప్పు తేవాలన్నా అప్పు బుట్ట. అవును. మరి దారుణంగా ఒక పెళ్లి చేయాలన్న ఇల్లు ఒకటి కట్టుకోవాలన్న మోతీలాల్ గారు, అటువంటి పరిస్థితుల్లో రైతులు వాళ్ళ మైకంలో పడి మూడు ఎలక్షన్స్ కి నేను పల్లెటూరులో తిరుగుతుంటాను. అటువంటి తాండాలలో నేను బస్ చేశాను. అయితే నాయక్స్, లంబాడి వాళ్ళు, ఈ బంజారా వాళ్ళు ఒక పెట్టడం తెలుసు గానీ ఒకళ్ళు దోచుకోవడం తెలియదు. సార్ నేను తాండాలలో బస కూడా చేశా. వాళ్ళ ఇళ్లలో పడుకున్నా, వాళ్ళ సర్ది తిన్నా, వాళ్ళ విలువ నాకు తెలుసు, వాళ్ళ మనసు నాకు తెలుసు. నేను అదే చెప్తుంది. అయితే నేను ఎందుకు ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది విక్టిమ్స్ వైపు ఈ 4-5 రోజుల్లో కూడా? అరే అభం శుభం తెలియని తాండా వ్యక్తులు, మీరు అన్నారు 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి తెచ్చుకున్నా గానీ ఇచ్చేవాళ్ళు లేరు పెళ్లిళ్ళకి అన్నారు. అలాంటి వాళ్ళు పొలం డబ్బులు, పొలం అమ్మిన డబ్బులు, బంగారం పెట్టిన డబ్బులు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, మీరు అన్నారు 1000 కోట్లని. మేము ఇంకా 100-150 అనుకుంటున్నాం కదా. తెలుసుకోలేదు వాస్తవాలు. మాకు తెలిసిన స్కామ్ ఇది. అరే మళ్ళీ మంగ్లీ దగ్గరకు వస్తారు. ఎటువంటి లేదు. మాకు హైదరాబాద్ లో జరిగిన స్కామ్ గురించి మేము మాట్లాడుతున్నాం. జరిగిందే సార్. మీరు మాట్లాడుతుంది తెలంగాణ మొత్తం స్కామ్. బాలాజీ నాయక్ మేడం, బాలాజీ నాయకు సార్, బాలాజీ నాయకు మధు నాయక్ ఎవరో కాదు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళు. సొంత చిన్న పిల్లలు, రామావతులు పాలోళ్ళు. అంటే రామావత్ తండ అని ఉంటది, అందులో అంతా అన్నదమ్ముల పిల్లలే ఉంటారు. కనీసం వీళ్ళు 10th క్లాస్ కూడా చదువుకోలేదు. 10th ఫెయిల్ అంట చెప్పారు. వీళ్ళు ఇప్పుడు బాలాజీ నాయక్ వాళ్ళ తండ్రి ప్యాగాటో నడుపుతాడు మా ఊరు నుంచి మల్లెపల్లికి. మరి ఇంత జరుగుతుంది నల్గొండ ప్రాంతంలో, మరి ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఏం చేస్తుంది సార్? మీరు వెళ్ళలేదా? మంత్రి దగ్గర బాధితులు వెళ్ళారు సార్. మీరు వెళ్ళలేదా? మేము ఎందుకు వెళ్తాం సార్? మేము సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. అప్పుడు మీరు ఎస్పీ గారు దగ్గరికి పోయినాం. బాధితులు కావాలన్నాడు. బాధితులు మా ఇంట రాలేదు సార్ ఆ రోజు. అయినా ఫైట్ చేసినాం. భయపడ్డారు. భయపడ్డారు సార్. ఈ రోజు ఎట్లా వచ్చారు బాధితులు బయటికి చెప్పండి. పోలీసు పేపర్ స్టేట్మెంట్ ద్వారా పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యి ఒత్తిపట్ల గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. ఒత్తిపట్ల, మల్లాపురం, పియపల్లి, పెద్దపల్లి, అంగడిపేట, అక్కంపల్లి, తిరుమలగిరి, దుగ్గ్యాల, పిల్లిగుండ తండ, ఎర్రగొండ తండ, నక్కలపేట తండ, పడమటి తండ, ఈ తాండాలలో మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ దేవరకొండ డిఎస్పీ మోనిక గారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అత్యధిక ఆశ డబ్బులు చూసి మేము డబ్బులు తీసుకుంటున్నారు, మీ ఆశకు పోయి డబ్బులు పెట్టకండి, మొత్తం మోసం జరుగుతుంది, చీట్ జరుగుతుంది అని చెప్పినా కూడా మళ్ళీ కొంతమంది పెట్టారు. బట్ సంగారెడ్డి గారు, ఇప్పుడు మోతీలాల్ గారు
మీరు ఆవేశపడటం వల్ల నేను ఒకసారి చెప్పారు కదండి. డెఫినెట్ గా నో 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 ఇక్కడ అయినా ఒకటే డబ్బుకి ఎవరు చుట్టం కాదు. ఎవరు ప్రాంతానికి గిరిజన ఓట్లు కావాలి, జానారెడ్డికి, కోమటిరెడ్డికి, బాలునాయక్కి. అదే మరి ఎందుకు వాళ్ళు స్పందించలేదు? ఒకటి వాళ్ళ బాధ్యతలకు ఎందుకు లేదు? వాళ్ళ ప్రభుత్వమే కదా. మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారు, కీలక పోస్ట్ లోనే ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆవేశపడటం వల్ల విక్టిమ్స్ కి న్యాయం జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంటున్నారు మా ఫైట్ మేము చేసాం, మా నియోజకవర్గాలలో అయిపోయింది. ఇది హైదరాబాద్కి వచ్చేసరికి ఇలా జరుగుతుంది. ఆమెది కూడా వచ్చింది కాబట్టి అందరూ బయటకు వచ్చారు. కానీ ఆవేశంతో కాదు ఇది కేవలం విక్టిమ్స్ కి న్యాయం జరగాలి అంటే గవర్నమెంట్ సైడ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మేబీ పోలీసులు అమ్ముడుపోవచ్చు, లోకల్ నాయకులు అమ్ముడుపోవచ్చు, వేరే వాడు ఎవడైనా అమ్ముడుపోవచ్చు. మీడియా మొత్తాన్ని కొనలేరు కదా ఎవడు కూడా. మీడియా అందుకోసమే నిలబడ్డది, స్టాండ్ తీసుకుని విక్టిమ్స్ వైపు. ఒక ఛానల్ అంటే అమ్ముడుపోతుంది, 2 ఛానల్ అయితే అమ్ముడుపోతున్నాయి. ఈ రోజు ఎందుకు తెలుగు ఛానల్స్ లో దాదాపు 500 పైగా ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ లో ఇదే ఇష్యూ జరుగుతుంది. విక్టిమ్స్ బాధ విన్నారు ఇక్కడ. మాకు తెలియదు ఇప్పటి వరకు విక్టిమ్స్ బాధ. సంగారెడ్డి గారు ఏం చెప్తారు గవర్నమెంట్ సైడ్ నుంచి? మేము ఈ రోజు నేను ఒక సోషల్ యాక్టివిటీస్ గా నా దగ్గరకు వచ్చిన పరిస్థితి ఏం సార్ అంటే, ఇప్పుడు సుబ్బారావు దగ్గర పోయిర్రు, సుబ్బారావు బాధితులను బయట పెట్టిరు ప్రెస్ మీట్ పెట్టి. అయితే నేననేది ఏంటంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఉన్నాడు, మేము ఇట్లా మేడం ఇట్లా చెప్పిందంటే మేమైతే ఎప్పుడు మంగ్లీతో మాట్లాడలేదని విక్టిమ్స్ కూడా చెప్పారు. అయితే వాళ్ళ తమ్ముడు విషయం చెప్తే మా తమ్ముడు కూడా సంబంధం లేదని ఆమె ప్రెస్ ముఖంగానే చెప్పింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది లేదు అని ఎవ్వరు చెప్పట్లేదు. మీ మీద మీరు ఏదో చేసిండ్రు, డబ్బులు ఎత్తుకోవేయండి అనేది కాదు ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుమానం ఒకటి ఏంటంటే, ఒక డిఫర్మేషన్ కేసు అనేది ఈ అమ్మాయి వేయాలి. ఎందుకు? వీళ్ళందరూ ఆమె పేరు వాడుకుంటున్నారు. రెండోది బాధితుల తరపున నా పేరు పెట్టి వాళ్ళే మొత్తం బాగొట్టుకుంటే వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు లేదు మధు గారి మీద మధు మీద. అయితే నేనేమంటున్నా అంటే ఆ మధ్యలో ఎవరైతే సుబ్బు ఉన్నాడో, సుబ్బు వీళ్ళందరూ వచ్చి విక్టిమ్స్ అందరూ 100-150 మంది బాధితులు బయటకు వచ్చిండ్రు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరి తరపున, బాధితుల తరపున నా పేరు వాడుకున్నారు వాళ్ళు, కాబట్టి నేను వాళ్ళ మీద కేసు పెడుతున్నా అని చెప్పేసి నాకు ఒక్క సింపుల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇట్లా ఏదైనా నా పేరు ఇప్పుడు నేను ఉన్నా సార్, నా పేరు పెట్టి నా వెనకాల 100 మంది డబ్బులు వసూలు చేసిండ్రు. అప్పుడు నేను వచ్చి నేనేం చేస్తా, ప్రెస్ మీట్ పెడతా. నాకు సంబంధం లేదన్నప్పుడు జనాలు కొంచెం అలర్ట్ అవుతారు. అయితే మేము అన్నది కూడా అదే, మేము బిజీ ఉన్నామని ఇంతవరకు తెచ్చుకొని ఫస్ట్నే కొంచెం చెప్పి తెలిసినప్పుడు. మేడం ఒక్క నిమిషం, వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది నార్సింగ్ పిఎస్లు ఇచ్చిండ్రు, దాన్ని పక్క పెట్టి ఎఫ్ఐఆర్ కాలేదు. నార్సింగ్ పిఎస్ లో మధు మీద కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత డీజీపీని కలిసి మన సిపి గారిని కలిసి కంప్లైంట్ వాళ్ళ మీద ఇచ్చింది, నా పేరు వాడుకొని చెప్పింది కరెక్ట్. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మంగ్లీ నేను బాధ్యతల వైపు రాను అని అనలేదు. ఆమెనేమో నేను బాధ్యతల వైపు ఉంటా అంటాడు. అన్నేమంటాడు, మంగ్లీ ఎందుకు వస్తుందండి అంటాడు. అక్కడ మంగ్లీని కూడా మనం తప్పుదారులు బట్టి ఇవ్వద్దు మనం. ఎందుకు? ఆమె చెప్పింది నేను బాధ్యతల వైపు ఉంటా అని చెప్పిందా? ఆ సబ్జెక్ట్ ఏ విధంగా అంటే, మీరు మంగ్లీ ఖచ్చితంగా బాధితుల తరపున వచ్చి కొట్లాడాలంటే ఆమె ఎవరు? బాధితుల తరపున వచ్చి కొట్లాడాలి. ఒక నిమిషం నేను చెప్పనా, ఆమె ఎవరు? స్టార్టింగ్ నుంచి మనం అనుకుంటే మనం ఒక ఆర్గనైజేషన్, మీరు ఒక పొలిటికల్ లీడర్, మీరు రావాలి, నేను రావాలి, మనం కొట్లాడాలి, మనం న్యాయం చేయాలి. ఇక్కడ మా ప్రాంత వాసులు వాళ్ళందరూ నమ్మాలంటే మనం ఏం చేయాలన్నా నాకు సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకొక విషయం కూడా నేను ఏం చెప్తున్నా, ఇవాళ తీసుకున్న వాళ్ళకు ఇలా ₹1,00,000 ఇస్తే 20,000 నెలకి ఇస్తా అంటారు. 20,000 కదా మీరు ఇచ్చాల్సింది, 1,00,000 ఇచ్చిన 20,000 అత్యధిక వడ్డీకి ఇస్తున్నప్పుడు మరి బాధితులు కూడా ఎందుకు నేను వాళ్ళని కూడా అన్నా. నేను ఇవాళ ఒక్కరిని కాదండి, వినండి, రాదండి ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు మంగ్లీ చేసింది ఏంది, సుబ్బు మీద కేసు పెట్టింది. వినండి, ఇక్కడ ఎవరి మీద కేసు పెట్టినా కూడా ఎఫ్ఐఆర్ కాలే. ఇక్కడ సుబ్బు మీద పెడితే ఈ సుబ్బు కాకపోతే ఇంకో 100 సబ్బులు వస్తారు. హిమకాంత్ రెడ్డి దొంగ వేసుకొని సుబ్బారావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనే అంటున్నారు అందరూ. నేనేమడిగాను హిమకాంత్ రెడ్డిని, నేనేమడిగారు మీరు చూడలేదా? మీ హ్యాండ్ కూడా ఉంది దీంట్లో, మీ హ్యాండ్ కూడా ఉంది. మంగ్లీ క్లియర్ గా చెప్తుంది, నీ హ్యాండ్ కూడా ఉంది. నువ్వెంత తీసుకున్నావు? నేను కొంతమంది విక్టిమ్స్ ఎదురుగా ఉంటే కూడా, అమ్మా నువ్వు డబ్బు మధుకిచ్చావా లేకపోతే హిమకాంత్ రెడ్డికి ఇచ్చావా అంటే, లేదండి హిమకాంత్ రెడ్డికి ఇచ్చాను. హిమకాంత్ రెడ్డి నువ్వెవరికి ఇచ్చావా? నేను మధుకిచ్చాను. ప్రూఫ్స్ ఏంటి
ఆ అమ్మాయి క్యాష్ ఇచ్చింది ఒక లేడీ. మీకు అంత క్లారిటీగా చెప్పినప్పుడు మీరు ఎట్లా చేస్తారు మా సార్? ఛానల్లో టెలికాస్ట్ ఏం చూడలేదు నిన్న? టెలికాస్ట్ కానీ మీరు ఎట్లా చూడలేదా? ఇప్పుడు చూసినాం. చూడలేదా? మీలాంటి వాళ్ళు పండగకి ఒకసారి వచ్చి అల్లుళ్ళలాగా వచ్చిపోతుంటారు. ఇష్యూ వచ్చినప్పుడు వచ్చారు, రేపు రాగలరా, ఎల్లుండి రాగలరా? మరి ఇష్యూ ఓన్లీ ఇష్యూ. ఇక్కడ ఆలోచనతో మాట్లాడండి, పక్కన రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు ఎవరు కూడా. మీరు రోషన్ గారు ఊర్లలో ఎట్లుంటారంటే, ముఖ్యంగా ఎస్టీ కమ్యూనిటీలో ఎట్లుంటారంటే, ఒక నలుగురు పెద్ద మనుషులు కలిసి ఇది దొంగ అంటే ఇంకా దొంగే, వాడు మంచోడు అంటే మంచోడే, వాడిని కొట్టాలంటే మొత్తం తండ వేగమై కొట్టేస్తుంది. అట్లా వాళ్ళు ఒకవేళ నమ్మిరు అనుకో చాలా ప్రమాదం జరుగుతుంది సార్. నమ్మిరు సార్. 100 మంది పోలీసులు ఉన్నా కూడా బాలాజీ నాకు ఇల్లు తగలబెట్టారు, తగలబెట్టాలి అన్నారు అంతే. వాడు ఎవడో మరి ఆ 100 మంది వచ్చి విక్టిమ్స్ వైపు నిలబడి డబ్బులు ఎందుకు వసూలు చేయించట్లేదండి? అంటే తగలబెట్టింది ఎవరో మరి 5 days నుంచి నడుస్తుంది కదా సార్ ఇది. 5 days నుంచి నడుస్తుంటే మధు అనేవాడు బయటకు వచ్చాడా లేదా? తన విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఎవరి పేర్లు చెప్తారో చూడాలి కూడా, మనం కూడా చూడాలి, ఎవరైనా చూడాలి. ఇప్పుడు చెప్పనా సార్? ఆగు. ఒకటి అమ్మాయి పేరు వాడుకొని పాపం ఆ అమ్మాయిని బ్లేమ్ చేశాడు. ఒకటే తనకున్న గొప్పతనం ఏంటంటే, ఆ కమ్యూనిటీలో మనం ఒక స్థాయికి వచ్చాం కదా, మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పైకి వస్తుంటే లాగాలని చూస్తుంది, అంతవరకు ఆలోచిస్తుంది ఆ అమ్మాయి. నాకు తెలుసు తన గురించి, నాకు ఫ్రెండే, నేను కాదని చెప్పట్లా. లాగేటప్పుడు తిని బిజీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడకపోవచ్చు, లేకపోతే తమ్ముడో అన్నో బావో ఉంటే మన పేరు చెప్పుకొని వీడేదో స్టార్ట్ చేస్తున్నాడు రా, నువ్వు కొంచెం చూసుకోరా అని వాళ్ళ తమ్ముడికి చెప్పుండొచ్చు. ఇండైరెక్ట్ గా మంగ్లీని పశువుని చేశారని చెప్పి మాట్లాడాం, బలి పశువుని చేశారు అని మాట్లాడాం. మీరు కూడా ఆవేదన అన్నారు, మైక్ తీసుకొని మీరు ఆవేశంగా కనపడుతుంది. కాకపోతే ఒక్క నిమిషం సార్, ఇప్పుడు 1 hour క్రితమే డీసీపీ ముత్యంరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి క్లీన్ చిట్ ఇచ్చేసిండు ఆమెకు. ఆమె ప్రమేయం లేదు, వాళ్ళ ఫ్యామిలీ ప్రమేయం లేదని చెప్పేసి ప్రమేయం లేదని చెప్పింది సార్. చెప్పేసింది ఇప్పుడు ఒకసారి ఇంకా షూట్ అయిపోయిన తర్వాత మొత్తం వీడియోలు చూద్దామా? ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది చెప్పిండ్రు అన్నది. ఇప్పుడు మీరు చెప్పేది ఒకటి చెప్పమా? మరి అఫీషియల్ అని ఎట్లా చెప్తారు బయట? అట్లా చెప్పకూడదు కదా. నిన్న ఒక ప్రాంతానికి ఒక భర్త, మా గిరిజన లంబాడి జాతిలో ఒక భర్త భార్యని 2 పిల్లల్ని చంపితే మేడం గారే వచ్చి పరామర్శించి ధైర్యం ఇచ్చి సాయం చేసి వచ్చిర్రు. మరి అటువంటి మా గిరిజన జాతి మీద ప్రేమ ఉన్న మీరు మరి ఈ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరే మేడం. ఏమని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఆరోపణ మరి ఎట్లా ఆధారాలు లేకుండా? నేను చెప్పలేదన్నా, బాధితులు చెప్పారు. బాధితులు ఎవరు చెప్పారు? సుబ్బారావు చెప్పారు, ఆ దొంగ హేమకాంత్ రెడ్డి. బాధితులు ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు? రోషన్ సార్ చెప్పండి. చేతిలో డబ్బులు ఇచ్చామని చెప్పారు. హేమంత్ రెడ్డి ఆడుతున్న ఆ డ్రామా సార్. ఇంకోటి చెప్తా సార్. ఈ హేమకాంత్ రెడ్డి దొంగ, మధు దొంగ, ఇంకో వీళ్ళు ఇద్దరితో పాటు వెనక నుండి ఒక టికెట్ కోసం ఆశిస్తున్నా, అందాక చెప్పిన కదా ఇస్లావతు మా ప్రాంతానికి ఒక మల్లెపల్లి మండలానికి ఒక లీడర్, ఆయన వాడు ప్రధానమైన సూత్రధారి. అందులో వీళ్ళు ముగ్గురు కలిసి రీసెంట్లీగా మన ఇక్కడ ఈ జహీరాబాద్ నారాయణఖేడ్ దగ్గర 50 ఎకరాలు వెంచర్ చేసి 50 ఎకరాలు వెంచర్ చేస్తే వీళ్ళు సేల్ చేసిరు. హేమకాంత్ రెడ్డి మధుకి కొంచెం డబ్బు డిస్ప్యూట్ వల్ల ఇవన్నీ సుబ్బారావు తోటి ఇవన్నీ బయటికి రావడం. ఆ చనువుగా ఉన్నారు, అప్పుడు గతంలో చనువుగా ఉన్నారు సార్. ఒక్క నిమిషం, చనువుగా ఉన్నారు ఎవరెవరు? మధు, హేమకాంత్ రెడ్డి. మధు ఏం చేసిండు? హేమకాంత్ రెడ్డి కొంచెం సార్ అనే పిలుస్తాడు. మధు ఏం చేసిండంటే, మా ప్రాంతానికి ఈవెంట్కి వచ్చినప్పుడు మంగళితోటి నాకు చాలా రిలేషన్ ఉంది, వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకుంటున్నా, లేకుంటే వాళ్ళ తమ్ముడిని నేను నా ఫ్రెండ్ అని బాగా బిల్డప్ కొట్టిండు. అది క్యాచ్ చేసుకొని అప్పుడు తర్వాత ఈ సుబ్బారావు గారిని పట్టుకొని అదే బేస్ చేసుకొని ఒక ఈవెంట్కి వచ్చిన అమ్మాయిని అదే ఫోటో దిగిన ఫోటోల ఆధారంగా ఈ సుబ్బారావు హేమకాంత్ రెడ్డి డ్రామాలో ఇవన్నీ నడుస్తుంది. ఇవన్నీ నడిచి తెర మీదకి వచ్చి ఇప్పుడు ఎవరు బలైపోరు? మంగళి కుటుంబ సభ్యులు, వాళ్ళ చెల్లెలు కూడా
బయటికి లాగేసారు. పెళ్లి కావాల్సిన అమ్మాయి రేపనాడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇవన్నీ వాళ్ళ తండ్రి కుమిలిపోతుండు. రేపనాడు వాళ్ళకి ఏమైనా వాస్తవంగా జరగాలని జరిగితే ఎవరు బాధ్యత? ఇది ఎక్కడ హేమంత్ సార్, రెడ్డినా? ఎవరి ఇంట్లో జరిగినా ఎవడు బాధ్యత సార్? మనకు సార్, మనమే బాధ్యత. ఇలాంటి ఎవరు ఆధారాలు బాధ్యత లేకుండా వహించడు. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి మేడం బాగుంటాయి అన్నారు, డైలాగ్స్ కానీ సార్, ఇది ఎక్కడ జరిగిందంటే అండి, ఇది ఈ సుబ్బారావు అనే వ్యక్తి లేకపోతే ఇంకొక వ్యక్తి ఎప్పుడైతే ఈమె ఫస్ట్ లోనే మీడియాకి రాకముందే ఒక ఆఫీస్ లో ఒక అడ్వకేట్ గారు ఏదో చెప్తున్నారు కదా, పూజారి గారు అడ్వకేట్, ఆ ఆఫీస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ అండి. ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండాల్సింది, తప్పు చేసి. అన్న నాకు సంబంధం లేదు ఈ ఇష్యూ, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ మధుగాడు మా కమ్యూనిటీలో తెలిసిన వ్యక్తి ఏదో చేస్తున్నాడు అంటే అంతవరకే తెలుసు. ఏది ఏమైనా కానీ నేను దీంట్లో లేను, నాకు క్లీన్ చీట్ వాళ్ళు ఇచ్చే పని లేదు, నాకు నేనే తీసుకుంటానన్నా, నేను రాను అని అవాయిడ్ చేస్తే అసలు ఇది వచ్చేదే కాదు, తన పేరే వచ్చేది కదన్నా, తన పేరే వచ్చేది కాదు. ఆ అమ్మాయికి అంత అవగాహన లేదు, ట్యామ్ లేదని మీరే అన్నారు. రోషన్ గారు అందుకే ఆఫీస్కి వెళ్ళింది. పరిస్థితి మొత్తం మీకు అర్థమైంది కదా. అసలు మంగళని ఎందుకు లాగి ఎప్పుడైతే ఈ నాగేశ్వర పూజారి ఆఫీస్కి ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయిందో, రోషన్ గారు ఈ అమ్మాయికి అసలు ప్రమేయం లేకపోతే వచ్చేది కాదు. కానీ ఈ సుబ్బారావు వాళ్ళకి, ఈ హిమకాంత్ రెడ్డి అనే వాళ్ళకి ప్లస్ అయిపోయింది. రోషన్ గారు అయిపోయి మంగళి గారిని తప్పు లేకపోతే నువ్వు ఎందుకు వచ్చావు? మంగళి గారిని లాగడానికి నువ్వు నీ ఆ తప్పు ఫోటోలు లేకపోతే బయట పెట్టడానికి నువ్వు ప్రధాన ఎందుకు కారణం వచ్చేసావు? ఉంది మేడం. ఇంట్లో కారణం ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేసి స్టార్ట్ అయింది ఇది. రోషన్ గారు దానికి సమాధానం మంగళి గారిని ఎందుకు లాగిన తెలుసా మీకు? ఒక ఐడియా ప్రకారం ప్లాన్ వేసిండ్రు వీళ్ళు. నల్లగొండ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. మధుని, బాలాజీ నాయక్ని, అభిషేక్ని అరెస్ట్ చేసి రికవరీ చేసుకున్నారు. వాళ్ళు రికవరీ చేసి వీళ్ళని తోడితే వీళ్ళ దగ్గర ఆస్తులు ఏం లేవు, ఎక్కడ చేసిరు అనేది ఏం అంతుపడతలేదు. హేమకాంత్ రెడ్డికి తెలుసు, మొత్తం టోటల్గా తెలుసు. అయితే వీళ్ళు డబ్బులు లేవు సార్, ఎక్కడ ఏం చేసిరు అనేది ఇన్ని కోట్ల రూపాయలు ఎవరికి అర్థమైతే లేదు. వాళ్ళు ఏం చేసిరంటే చైన్ లింక్, మీ దగ్గర 10 లక్షలు తీసుకోవాలి, 5 లక్షలు నేను వాడుకోవాలి, 5 లక్షలు పక్కకు పెట్టాలి, టెన్షన్గా మీకు నెలకు 75,000 రూపాయలు పంపాలి. మీకు 2 నెలలు పంపంగానే మీరు ఏం చేస్తారు, ఒక 10 మంది చెప్తారు పలానా వ్యక్తి వెంకట్ సారు ఆయన ఇంట్రెస్ట్ ఇస్తుండని. ఆడు ఓహో నేను కూడా ఇస్తాడంటే నువ్వు కూడా ఇస్తావు, ఆ దగ్గర ఒక 10 లక్షలు తేవాలి, వాని ఒక 5 లక్షలు పక్క పెట్టాలి, 5 లక్షలు వాడుకు నేను ఉంచుకోవాలి, 5 లక్షల నుంచి వానికి ఇంట్రెస్ట్ ఇస్తుండాలి, వాని ఒక 3 నెలల వరకు నడుస్తుంది, వాడు ఇంకోరు చెప్తాడు. ఇట్లా చైన్ సిస్టమ్ మారింది. చైన్ సిస్టమ్ మారి ఊర్లు ఇచ్చేసినాయి వాళ్ళకు. అయితే పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ ఏమైనా ఉందా అని చూస్తే వీళ్ళ ఆస్తులన్నీ వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసారు. వీళ్ళ దగ్గర రూపాయి లేదు, మొత్తం చెక్ చేసి రూపాయి లేదు. అయితే విక్టిమ్స్కి ఈ మధ్యలో ఉన్న ఈ బ్రోకర్లు ఏం చేశారంటే ఏజెంట్లు వాళ్ళ దగ్గర పోతే పైసలు ఎట్లా రావాలంటే వాళ్ళకు ప్లాన్ ఇచ్చారు, వీళ్ళే ప్లాన్ ఇచ్చారు. ఏం లేదు, ఎవరంటే పలానా వ్యక్తిని మనం టార్గెట్ చేసి ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేయాలి. ఉదాహరణకు పిల్లిగుండ తండ్రి రాజు నాయక్ ఉన్నాడు, ఇస్లావత్ రాజు నాయక్. అరే మీ పైసలు ఎట్లా వస్తాయి, మా పైసలు ఎట్లా రావాలంటే ఆ 7-8 మందికి వాళ్ళకి నూరిండు సార్. ఏమని? ఎవరిని అవసరం లేదు, రాజు నాయకుని పట్టుకొని నీకు పైసలు వస్తాయని. అసలు ఇచ్చింది మధుకు వాళ్ళు, బాలాజీ నాయకుడు. పాపం రాజు నాయక్ భూములు అమ్మించి 49 లక్షలు కట్టించారు సార్ మొన్న, బలిపశువుని చేసిరు వాళ్ళు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ బయటపడ్డది. అదే విధంగా ఇప్పుడు మంగళిని కూడా అట్లే గుంజారు సేమ్. ఎందుకంటే వాళ్ళ తమ్ముతో దోస్తానా ఉన్నది, అదే నేనంటే దోస్తానా తోటి ఆసరా చెప్పండి. ఆ దోస్తానా తోటి దాని ఆసరా చేసుకొని ఇవాళ మంగళి ఫ్యామిలీని లాగిండ్రు. ఇప్పుడు సార్ ఒక్కటి రోషన్ గారు, నేను మిమ్మల్ని డబ్బులు అడుగుతా అండి, మీరు నన్ను ఏదో ఒక షూరిటీ అడుగుతారు కదా, డెఫినెట్గా అడుగుతాను, ఓకేనా? ఇప్పుడు నేను మీ మేడం గారు మీకు చాలా క్లోజ్ ఉంటారు సార్. ఇప్పుడు మనం కూర్చొని దిగినాం సార్, ఒక ఫోటో తీసిండ్రు, నేను వచ్చి మీకు మా మేడం గారి పేరు చెప్పి మీకు డబ్బులు అడుగుతా, మీరు మేడం గారిని అడిగిస్తారా లేకపోతే నాకు డైరెక్ట్ ఇస్తారా? డెఫినెట్గా అడిగేస్తారు కదా. ఏమనాలి, ఇచ్చేటప్పుడు కూడా మనం ప్రామిసరీ నోటో లేకపోతే ఒక కాగితమో లేకపోతే ఒక చెక్కో లేకపోతే ఏదైనా షూరిటో లేకపోతే ఏదైనా ఒకటి ఉంటుంది కదా సార్. అట్లా ఈ మంగళి వాళ్ళ తమ్ముంది ఏమైనా ఉందా సార్ ఆధారాలు? ఒక 6 విక్టిమ్స్ చెప్పారు. చెప్పడం కదా సార్, ఆధారాలు కావాలి. అంటే పూర్వకంగా అందరూ వేసింది మొత్తం రమావతి మొదలు. ఒక నిమిషం నేను అడుగుతున్నా సార్ మిమ్మల్ని. ఇప్పుడు విక్టిమ్స్ తో, ఇక్కడ ఉన్న విక్టిమ్స్ తో నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి నేను ఒకటి చెప్తా వినండి. ఫస్ట్ అందరూ రమావతి మధుకి ట్రాన్స్ఫర్ పెట్టారు. ఎవరు 80% మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ఉన్నాయి. నేను ఎస్పెషల్లీ కొంతమందిని అడిగాను కూడా, మీరు క్యాష్ ఇస్తే ఎవరికి ఇచ్చారు? రమావతి మధు, మంగ్లీ, శివ అంటే లేకపోతే హిమకాంత్ రెడ్డి. ఇక్కడ లేదండి మాకు హిమకాంత్ రెడ్డి తెలుసు, హిమకాంత్ రెడ్డి చెప్పాడు మాకు ఈ వ్యాపారం, మేము హిమకాంత్ రెడ్డికి ఇచ్చామన్నారు. ఇక్కడ చెప్పేది అరే వినండి
హేమకాంత్ రెడ్డి కూడా పెద్ద దొంగ, ఆ, పెద్ద దొంగ, నో డౌట్ starting దాంట్లో. లో మీరు చెప్పలేదు. మీరు అరే చెప్పలేదు. స్టార్టింగ్ లో ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్. చెప్పండి, అవును. విక్టిమ్స్ తో మాట్లాడుతూ తెలుస్తుంది. ఎడా పెడా ఉతికేసిరు. సార్ ఏడ కూడా ఫస్ట్ లో ఒక్క నిమిషం ఆగండి, ఫస్ట్ లో దొంగ రమావత్ మధు శివ అనుకున్నా నేను. ఉమ్. వినండి మరి పూర్తిగా మంగ్లీ వినండి, తాగిరు సార్. వినండి పూర్తిగా. శివ అంటే బయటోడు కాదు, మంగ్లీ తమ్ముడు కాబట్టి. తమ్ముడు ఓకే. ఆ, ఆ. సరే ఆ సొంత తమ్ముడు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తమ్ముడు కూడా ఉంది కాబట్టి శివది మాట్లాడారు. కూడా ఎవిడెన్స్ లేదు. సెకండ్ డే విక్టిమ్స్ తో నేను శివది కూడా ఎవిడెన్స్ లేదు. సెకండ్ డే విక్టిమ్స్ తో నేను ఎక్కడికి వెళ్ళాను, అబిడ్ షో కోటి వెళ్ళా. ఒక 30-40 మంది విక్టిమ్స్ ఉన్నారు. దాంట్లో నేను ఒక్కొక్కరితో సింగిల్గా మాట్లాడటం స్టార్ట్ చేశాను. మొత్తం ఒక చోట అంటే దొంగలై మాట్లాడుతున్నారు. సింగిల్గా మాట్లాడా, కెమెరా లేకుండా. ఎట్లా ఇచ్చావు నువ్వు? హేమకాంత్ రెడ్డికి ఇస్తే మరి నీకు ఎట్లా, నీకు డబ్బులు ఇచ్చావా అంటే డబ్బులు ఇచ్చేసాను. ఇతను ఎవరికి ఇచ్చారు మాకు తెలియదు. నేను హేమకాంత్ రెడ్డిని పర్సనల్గా పక్కకు పిలిచి అడిగా, నువ్వు పిచ్చి చేసాలే, మాకు ఏం జరిగిందో చెప్పు, నువ్వు కూడా పెద్ద దొంగవని నాకు అర్థమవుతుంది దీంట్లో. నేను ఇప్పుడు క్లారిటీ అది నాకు అర్థమైంది అంటే వాళ్ళతో మాట్లాడితే. నేను క్లియర్గా మీరు సెకండ్ డే వీడియో చూస్తే నాది విక్టిమ్స్ తో వీడియో ఒకసారి చూడండి, ఒకటికి 10 సార్లు చూడండి, బాధ అనిపించింది. ఒకటికి 10 సార్లు చూడండి. Yes. నాకు మంగ్లీ అని ఒకటే, విక్టిమ్స్ అయినా ఒకటే, రమావత్ మధు ఎవడైనా ఒకటే, నాకు మీరైనా ఒకటే, ఆమె ఒకటే. మాకు చూడకూడదు సార్. న్యాయం సార్, న్యాయం వైపు ఎవడైనా ఒకటే. నాకు దొంగ తరపున మీరు ఎట్లా ఉంటారు? హేమకాంత్ రెడ్డి దొంగ ఇన్ వాళ్ళ కేస్ తరపున ఎట్లా ఉంటారు? ఫస్ట్ హేమకాంత్ రెడ్డి పేరు ఎవడు దొంగ అని చెప్పలా, మరి అది పసిగట్లేదు. బయటికి పసిగట్లేదు సార్. పసిగట్టలే. బయటకు వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ గా 1-to-1 అడిగేశా, నువ్వే పెద్ద దొంగవి, నీకు కూడా దీంట్లో అస్త్రం ఉంది, నువ్వు వీళ్ళ డబ్బులు ఇస్తే నువ్వు అసలు రమావత్ మధుకి ఇచ్చావా, నువ్వు దాచిపెట్టుకున్నావా, లేకపోతే నువ్వేమైనా ల్యాండ్ కొన్నావా అని చెప్పి క్లియర్గా అడిగా నేను. మీరు సెకండ్ డే వీడియో చూడండి. నేను అది అంటుంది, ఇప్పుడు తీగలాగితే దొంగంతా కదులుతుంది. ఒక్కడిని తీసుకొచ్చి మాట్లాడితే కానీ మనకు విషయం తెలిసింది. నేను ఆ రోజు కూడా చెప్పా, ఫస్ట్ డే కూడా, మంగ్లీ సార్ మీరు నేను ఇదే నీకు involvement ఛానల్ లేదు. ద్వారా మరి సుబ్బారావు గారిని కూడా అడగాల్సింది. ఎందుకు అడగలా? యా? ఎందుకు అడగలేదు? ఏమని అడిగిరు? చూడండి, ఏమని అడిగారు? చూడండి ఇప్పుడు సార్. బాధితులు ఉన్నారు కదా, బాధితులు ఎవరైతే ఎవిడెన్స్ ఉంటే మరి కోర్టులో కేసు మరి ఆ మంగళి మీద ఫైల్ చేయాలి కదా. మీకు సినిమా యాక్టింగ్ చేయాలని పిచ్చింది కాబట్టి ఆమె మీద పడ్డారంట. ఒక్క కేసు వల్ల మీరు ఆమె క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తారు, ఎలా చెప్తారని చెప్పి నేను అడిగా. చూడండి వీడియో. మరి ఫస్ట్ ఒక్క కేసుని పట్టుకొని 10 మంది విక్టిమ్స్ పెట్టుకొని మీరు మంగ్లీ క్యారెక్టర్ని ఎలా చెప్తారు? అసలుకి మీకేం సంబంధం? ఆ అమ్మాయి మీకు పరిచయం? ఒకటి సార్, రోషన్ గారు ఒక్కటే దయచేసి, శివ అకౌంట్లకు కానీ, శివ వచ్చి డైరెక్ట్ తీసుకున్నట్టు కానీ, శివ చెప్పారు సార్, శివ అకౌంట్ చెప్పడం కాదు సార్, ఆధారాలు. అకౌంట్ శివ అకౌంట్ ఎవరైలా సార్, ఎవరైలా పని ఈయన వేసిండా సార్, రమాకాంత్ రెడ్డి అని వేసిండా ఎవరికి? శివ అకౌంట్లకు. ఎయిలా మరి అదే కావాలి కదా సార్. ఎయిలేదని నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి ఇప్పుడు మేము ప్రామిస్ చేస్తున్నాం, రమావత్ మధుకు ఒకవేళ శివ అకౌంట్ అమౌంట్ పడి ఉంటే 20-25% హేమకాంత్ రెడ్డి. రోషన్ గారు, బాధితుల తరపున మేము కూడా నిలబడతాం. ఇప్పటికైనా శివ అకౌంట్ల కనుక అమౌంట్ పడి ఉంటే ఖచ్చితంగా మేము కట్టిస్తాం. డెఫినెట్ గా అదే చెప్తున్నాను సార్. శివ ప్రామిసర్ నోట్ ఉన్నా, శివ చెక్ ఉన్నా, లేకపోతే శివ అకౌంట్ కు డైరెక్ట్ కొట్టినా కూడా ఖచ్చితంగా మంగళి గారిని కుసబెట్టి అమౌంట్ ఖచ్చితంగా కట్టిస్తాం, ముచ్చటే లేదు. కాదు, ఇప్పుడు మీరు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఏమో నాకు తెలుసు, నేను డబ్బులు అడిగితే ఏమని అడిగి నాకు ఇస్తాను అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు మంగళిని డైరెక్ట్ అటాచ్ అవ్వలేం కాబట్టి, శివ వీళ్ళు అడుగుతున్నారు, మధు నీ ఫ్రెండే కదా, మరి ఏమంటావో బిజినెస్ చేద్దామా అని అంటే, చేస్తున్నాం మనం అన్నది 3 యాక్టింగ్స్ చెప్పారు అంతే. ఒక్క నిమిషం అన్న, ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీ సాక్షి చెప్తున్నా, నేను ఎవరు అనగా మంగ్లీ కూడా తో పాటు నేను కూడా బయటకు వస్తా, మనం అందరం న్యాయం చేద్దాము. అయితే ఎందుకు చెప్పిన అంటే మన కమ్యూనిటీ వాళ్ళే కదా, అక్కడ వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేసిరు కదా అని చెప్పి ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్తున్నా, ఎవరని చెప్పినా అయితే ఇది పోలీసుల చేతికి ఇప్పుడు పోయింది కేసు. కాబట్టి వినండి, మీరు ఇందాక తనకి క్లారిటీగా చెప్పిండ్రు. ఫస్ట్ ఆగో పూలే అంటే ఇది ఎత్తుకుపోయిండ్రంట అంటారు. అక్కడి నుంచి ఇప్పుడు టోటల్ టీగీ లాగితే డొంకంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్తున్నా, నా ఇన్స్టా నేను ఎక్కువ తీయనండి, మా టీం చూసుకుంటారు. ఒక 200 మెసేజ్లు, మేము 5 లక్షలు ఇచ్చినాం, మేము 10 లక్షలు ఇచ్చినాం. రోషన్ గారు, ఇప్పుడు మావాడు బాధితుడు 59 లక్షలు ఎవరికి ఇచ్చారు? భీమరాయకు. ఇప్పుడు మీ కవిత వీళ్ళది ఒక టీం ఉంది సార్. కవిత,
భీమానాయక్ వీళ్ళు ఎక్కడ ఇంజాపూర్. ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఇలాంటి దొంగలు దాదాపు 50 నుంచి 100 మంది వెళ్తారు సార్. క్రిప్టో కరెన్సీ ఒక్క నిమిషం, నాకు ఒక 2 నిమిషాలు ఇస్తే నేను క్లియర్ చేసి సంధ్యారెడ్డి గారు ఏదో ప్రభుత్వాలు ఏం చేస్తుందో, చట్టాలు ఏం ఇప్పుడు ఒక్కటే అన్న, మనం అందరం చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ వినండి. మీరు దీని మీద ఖండించాలి. అరే, ప్రభుత్వం దృష్టికి నువ్వు నాకు అసలు అవకాశం వాళ్ళ భూములు అమ్మాలి, వాళ్ళ ఆస్తులు అమ్మాలి, ఇయ్యాలి. వినండి, 100% ఎవరిని ఇంట్లో వదిలేది ఉండదు. నేనే చెప్పా లోకేష్ గారికి వినండి, ఇక్కడ ప్రాంతానికి ఒక సార్ మంత్రి జానారెడ్డి స్పందిస్తారు. స్పందించింది సార్. జానారెడ్డి స్పందించి జానారెడ్డి గారు పాల్చితాండ వాళ్ళు మొత్తం ఇట్లనే పెట్టుకోరు. 200 కోట్లు ఇప్పుడు 15 రోజుల క్రితం జరిగింది ఇది. 200 కోట్లు సార్ పాల్చితాండ. ఇది జానారెడ్డి గారు చలకుర్తి పక్కనే ఉంటది. అయితే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయో. జానారెడ్డి గారు స్పందించి జానారెడ్డి గారు పోలీసుల మీద ఒత్తిడి చేస్తే తీసుకొచ్చి లోపటేసిండ్రు. మా ఉంది కూడా అందులో ఉన్నది. నైట్ 12 గంటల దాకా అక్కడ ఉండి మేము. ఇప్పుడు ఏం పోలీసులు లేదన్నా, ఒక్కొక్కరు మనం రాసి అందరము ఏం వినండి. చేసిన డబ్బులు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టినా అని చెప్తున్నారు. ఊర్లో రైతులు మనస్ఫూర్తిగా అన్నం తినలేకపోతున్నారు సార్. ఆ బాధతోటి వాళ్ళు ఇవాళ ఉన్నది మనం మొత్తం కేరళ పోగొట్టుకున్నారు, మా అప్పు దగ్గర చేసుకున్నారు. సార్ మా దగ్గర మధు మా దగ్గర సార్ మా దగ్గర సరే ఇప్పుడు రైతులు ఇప్పుడు విక్టిమ్స్ తెలియని వాళ్ళంటే వదిలేద్దాం. మీరు సంఘాలలో ఎంతమంది ప్రధాన కార్యదర్శి అవేర్నెస్ మీరు ఎట్లా మోసపోయారండి అసలు ఇచ్చి. మేడం గారు మీరు కూడా చెప్పేది చెప్తారు. 10th వినేటప్పుడు మనం ఏం చేస్తాం 10th క్లాస్ ఇప్పుడు ఫెయిల్ అని మీరే మానవుడు చెప్తున్నారు. అనాల్సి కాదండి 10th క్లాస్ ఫెయిల్ అని మీరే చెప్తున్నారు. మీరు ఎట్లా ఇచ్చారు అసలుకి? మీరు బంజారా సంఘం ప్రధాన కార్యదర్శి కదా, మీరు ఆశపడ్డారు. మీరు కూడా వాళ్ళ చుట్టం ఆయన. మీరు ఆశపడ్డారా? ఎందుకు ఆశపడ్డారండి? చుట్టం ఓకే, మీరు ఆశపడ్డారా? ఏమండి 59 లక్షలు ఎన్నాళ్ళు సంపాదిస్తే వస్తాయి? ఇంజాపూర్ లో భీమా నాయకాన్ని బి కంపెనీ అని పెట్టి మాకు తెలిసిన మా అయితే వీళ్ళందరినీ అడ్డుకుంది నేనే. ఆ. అందరిని అడ్డుకున్నాం సార్ మేము. లేకుంటే ఇంకా ఎక్కడికో పోయేది సార్. ఎక్కడికో పోయేది ఇది. ఎక్కడికో పోయేది. ఆమె చెప్తే మేము ఒక 8 టైంకి నెలల క్రితం బాధితులు మేము కూడా నా మీద press అటాక్ conference- చేసిర్రు సార్. ఏమని మీకు కూడా వస్తూ ఉందనా? లేదు, ఇచ్చేటోళ్ళం మేము, తీసుకునేటోళ్ళు నువ్వెవరు అంటారు? నువ్వెవరు. నెలకు వస్తుంది. వీడు బాలాజీ మధు కస్టమర్లను వాళ్ళ బాధితులను ఏం చెప్తాడంటే, అరే మంచిగా నడుస్తుందా అని మోతిలాల్ మొత్తం ఆగం చేస్తుండు, అట్లా చేస్తుండు, ఇట్లా చేస్తుండు, డబ్బులు ఆగిపోతున్నాయి, ఇది ఆగిపోతున్నాయి, నాకు పైనుంచి వస్తున్నాయి. పేరుకే సంఘం అధ్యక్షుడు, మీ మాట ఎవరైనా వాళ్ళు లేరైతే నువ్వెవరు చెప్పడానికి ఇచ్చేవాళ్ళం మేమంటే వాళ్ళు. మీరు రోషన్ గారు నేను చేయబట్టే ఇంతవరకు వచ్చింది, లేకుంటే ఎక్కడికో పోయేది. నేను సుమన్ టీవీ ద్వారా ఒకటే చెప్తున్నానండి. ఇవాళ కామెంట్లు పెట్టే కానివ్వండి, ఇంకెవరు కానివ్వండి, సుమన్ టీవీ స్టార్ట్ చేసింది. సుమన్ టీవీ ఫస్ట్ మొదలు చేయలేదు. పెట్టి వినండి, స్టార్ట్ చేసింది సార్. మనతో ఏంటి తెలుగు. ఏంటి అసలుకి ట్రోల్ చేసి ఆ. ఆ మంగ్లీని సుమన్ లాగి టీవీ మీరే- దేనికి భయపడదు సార్. లేదు సార్, ఆ. మంగ్లీని లాగి మీరే- పెద్ద పెద్ద ఉద్యమాలు అయ్యో, పెద్ద పెద్ద అది ఉద్యమాలు మనం చూసినాం. మాట్లాడితే భయం గీయం ఆ. నేను అట్లా కాదు నేను అనేది. సుమన్ టీవీ అంటే కానీ ఈ సుమన్ రోజు టీవీ అదే continue అయింది సుమన్ సార్. టీవీ కామన్ ఇప్పుడు మ్యాన్ చిన్న వచ్చిన చిన్న- ప్రతి ప్రాబ్లం మీద ఫైట్ చేస్తాం మేము. అయితే నేను అనేది ఏమంటే, ఎవరైనా సరే బాధితులు వాళ్ళందరూ 5 లక్షలు 10 లక్షలు పాపం పైసా కూడబెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కట్టిండ్రు అని అంటున్నారు. వాళ్ళకేం చెప్పిండ్రో, వీళ్ళేం చేసి వాళ్ళందరం కూడా మీడియా అనేది ఏ ఒక్క ఇష్యూకి ఏ ఒక్క వ్యక్తికి ఒత్తాసుగా ఉండదు. ఇప్పుడు ఎంతమంది మీరు డిజిటల్ మీడియాని ఆపుతారు? ఇవాళ మనం ప్రతి ఒక్కరి ఇంట్లో సోషల్ మీడియా ఉంది. మేము కూడా మా దగ్గరకు వచ్చి చెప్పిన మేము దాన్ని బట్టి మేము ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి, దీని గురించి అని వివరిస్తాం తప్ప వీళ్ళని మీరు నిందితులు అని మేము చెప్పడానికి ఆస్కారం లేదు. ఒకటి మా అనాలిసిస్ ఏంటంటే, ఇవాళ బాధితులకు న్యాయం జరగాలి. ఇంకొక విషయం ఒకటి ఏం చెప్పినంటే, ఇవాళ మంగ్లీని అందరు ఇవాళ ఎస్టీ సామాజిక వర్గం అనేది ఎవరు చూడలేదు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఇక్కడ దుబాయ్ నుంచి నాకు ఒక ఆయన నిన్న ఫోన్ చేసిండు. ఆయన అభిమానంట, ఆయనకు నెలకు 18 లక్షల జీతం అంట. నేను అభిమానిస్తా మంగ్లీ గారిని అని చెప్పి నాకు ఎందుకు కాల్ చేశాడు? ఆయన అభిమానం. ఇవాళ ఆయన ఎస్టీ సామాజిక వర్గం ఇష్టపడలేదు. అందరు ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయినా కూడా ఇక్కడ గద్దర్ అవార్డ్స్కి కానివ్వండి, ఇక్కడ ఆమె పాత్ర బ్రాండ్ ఉంది. అంబాసిడర్ తెలంగాణకి. అయితే ఇప్పుడు మనం అనేది ఏంటంటే, ఆ అమ్మాయికి అందుకనే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి బాధపడ్డప్పుడు నేను అన్నా, నువ్వు బాధపడకు నాన్న, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదా. కామెంట్స్ చూసింటే కామెంట్లు పట్టించుకోకు, నువ్వు వాట్ అనేది అయితే ఇప్పుడు సిడిఐకో డిపార్ట్మెంట్కి పోయొచ్చింది కదా, నువ్వు ఒక్కటే మాట చెప్పు, బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దీనికి సంబంధం లేదా. మేడం ఫస్ట్ ఆఫ్ మనం ఏం చేద్దామంటే,
మీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వంలో ఉన్న మా ప్రాంతానికి చెందిన కోమటిరెడ్డి జాన్ రెడ్డి బాలు నాయక్ దగ్గర మనం పోయి బాధితుల పక్షాన మనం నిలబడదాం. అది సపోర్ట్ చేయండి మీ కాంగ్రెస్ నుంచి. అప్పుడు మంగళిందంటాం. అప్పుడు మంగళిందంటాం. 100%. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. ఈ రోజు మళ్ళీ మంగ్లీ మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బాధితులు చచ్చిపోయారు. రఘువీరారెడ్డి చాలా లాస్ అయింది సార్ ఇప్పుడు అందులో. అయితే నేను అనేది ఏంటంటే ఇందులో ఎవరు క్లీన్ చిప్ ఇచ్చేది అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అది చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ఇవాళ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. ఎవరు డొంక మొత్తం కదులుతుంది. ఎంత పెద్ద తోపులైనా కూడా కోర్టు ముందు ఎవరు కూడా ఏం చేయలేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరే వినండి, పరువు ఇప్పుడు ఆమె జరగలేదు, ఆమెకి ఏమన్నా అన్యాయం జరిగింది. మేము ఆ రోజు కూడా అదే అన్నాం. ఆ అమ్మాయిలు ఇద్దరు బాధపడుతున్నారు, మా నాన్న బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు. అంటే ట్రోల్ విషయాన్ని మీరు పక్కన పెట్టండి, మీరు అది పట్టించుకోకండి. మీరు ఎవరైతే ఉన్నారో అనేది నాకు సంబంధం లేదని చెప్పేసుకో. దాంట్లో నిన్ను లాగాల్సిన అవసరం కూడా లేదు. చెప్పేసింది, 2 ప్రెస్ మీట్లు పెట్టింది. 2 ప్రెస్ మీట్ అదే మరి అదే విషయం మాట్లాడినా నేను. ఇవాళ లోకేష్ బాబు ఆల్రెడీ మొన్న రోషన్ గారితో మాట్లాడారు. ఎవరైతే బాధితులను మా దగ్గర తీసుకురమని చెప్పారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటివి ఉపేక్షించదు. అన్న నేను టైం తీసుకుంటా, వినండి, నేను టైం తీసుకుంటా. మనం అందరం కలిసి నేను బాధితుల వైపు ఉంటాను. నేను మినిస్టర్ గారి దగ్గర టైం తీసుకుంటాను. డెఫినెట్ గా నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నా కదా, నేను ఒక రోజు టైం తీసుకుంటా, మీరు అందరు రండి తప్పకుండా. ఇంకొకటి నేను ఒకటి సంధ్యక్క ఎవరికి కూడా ఒక నిమిషం నేను వస్తానండి. వాళ్ళు స్పందిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తప్పకుండా రోషన్ సార్, ఇప్పుడు జనాలు ఇప్పటికీ బాధితులు భయపడుతున్నారు, ఇంకా వస్తలేరు. అదే ఎందుకంటే అది కోర్టులో వెళ్ళిపోతే 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు అని భయంతో ఎప్పటికైనా బాలాజీ వచ్చి సెటిల్మెంట్ చేస్తాడా, మధు వచ్చి సెటిల్మెంట్ చేస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాలు నాయక్ చొరవ తీసుకుని నెక్స్ట్ వీక్ తీసుకోండి, నేనైనా మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ వెళ్దాం, అందరం వెళ్దాము. ఈ వేదిక ద్వారా నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా వెళ్దాం, వాళ్ళ వైపు నిలబడదాం. మేము అందరం చేస్తాం సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, పిఎపల్లి కాడ ఎన్ని కంప్లైంట్ ఉన్నాయి ఒకసారి చూడండి సార్. దగ్గర కంప్లైంట్ అన్యాయం అయిపోయింది సార్. మా తండ, పిల్లిగొండ తండ, ఎర్రగొండ తండ, ఇప్పుడు కర్నూలులో కూడా చాలా మంది ఉన్నారన్న బాధితులు. ఇప్పుడు గద్వాలు వీళ్ళందరూ ఉన్నారు కదండి, గద్వాల్ సైడ్, కర్నూలు. ఏం చేస్తున్నారు నాయకులు? మన దగ్గర కూడా సార్ ఎల్పీ నగర్, రాజీవ్ గాంధీ నగర్, తుర్కేం జాల, ఆ కట్ట కింద వాళ్ళందరూ వాళ్ళందరూ యాక్షన్ అనేది తీసుకోవాలి. డెఫినెట్ గా ఆ విషయంలో చెప్పి గట్టి యాక్షన్ తీసుకోండి. వాళ్ళ దగ్గర జానారెడ్డి గారు స్పందించండి సార్. నిజంగా ఆయనకు బొక్కాలి మేము. అది కూడా చివర్లో అది కూడా జానారెడ్డి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్న వ్యక్తి మోసపోయాడు కాబట్టి స్పందించండి ఆయన. జనాలు రోజు జానారెడ్డి వాళ్ళ కొడుకు రఘువీరారెడ్డి దగ్గర కాలు మొక్కినా గానీ పటేలా దొర అన్న గానీ వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఆ రోజు స్పందించి ఉంటే జిల్లా యంత్రాంగం మొత్తం ముందుకు వచ్చి వాళ్ళ బాధితులు న్యాయం జరిగేది. ఇప్పటికైనా ఆయన మనుషులకు కనుక అప్పుడు లేచిండు ఆయన. లేచి ఎస్పీ గారితో మాట్లాడి ఎక్కడున్నా పట్టుకురమ్మంటే వాడు పూణెలో ఉంటే పట్టుకొచ్చారు. ఒకటే చెప్తున్నాము, డెఫినెట్ గా సుమన్ టీవీ నేను కూడా కంపల్సరీ బాధితుల వైపు వెళ్దాము. మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్దాము, అందరం కూడా విక్టిమ్స్ వైపే మాట్లాడదాం. సో ఇవాళ మాకు మంగ్లీ మీదనో మోతిలాల్ మీదనో వాళ్ళ వర్గం మీదనో లేదు, ఎటువంటి కోపం ఎవరికి లేదండి. ఎవరికి కష్టపడే ఎదిగామన్నా. మీరు ఊరికే అయ్యారా అధ్యక్షుడు? చెప్పండి, మీరు ఊరికే అయ్యారా? మీ మంచితనం చూసే కదా మీ కమ్యూనిటీ అంతా మిమ్మల్ని చేసుకున్నారు కదా. కానీ జనాలు నేను ఒక్కడిని, మీడియా ఏది చూపిస్తే అదే నిజం అవుతారు. ఏముండలన్నా, మోతిలాల్ అన్న మీలాంటి వాళ్ళు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు విక్టిమ్స్ వైపు నిలబడుతున్నారు. డెఫినెట్ గా బాధ ఉంటుంది, నేను బాధ ఉండదని చెప్పను, మేము బాధ ఉండదని చెప్పను. నేను ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ వాదికి రాలేదు. నేను ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా కోపం లేదు అందరం విక్టిమ్స్ వైపు ఫైట్ చేద్దాం. డెఫినెట్ గా నేను వస్తాను మీ జిల్లాకి, డెఫినెట్ గా నేను వస్తాను, డెఫినెట్ గా వస్తాను, డెఫినెట్ గా వస్తా. నేను మాట చెప్పానంటే నేను వస్తా. పెద్దపల్లి మండలం ఒక్కసారి మీరు టూర్ పెట్టుకోండి, విజిట్ చేయండి. వస్తాను సార్. ఆ బాలాజీ నాయక్ ఇంటికి పోదాం, రామోజీ లైవ్ పెడతాను, లైవ్ పెట్టి A to Z నాయకుల దగ్గర కూడా వెళ్దాం మనం.
సో మీరు తప్పుగా భావించొద్దు దేన్ని కూడా. ఒక ఇష్యూ వచ్చినప్పుడు నో మోతీలాల్ అన్న ఒక ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్ గా 2-3 రోజులు నడుస్తుంది. మనం ఏది చర్చ చేసుకోవచ్చు. నిజం వచ్చేదాకా నడుస్తుంది. నిజం ఎప్పుడు దాగదు కదా అన్న, నిజం ఎప్పుడైనా దాగుతుందా? తాగదు. సెన్సిటివ్ ఉంటుంది. కాదన్నా ఇప్పుడు మీరు 59 లక్షలు ఎందుకు ఇచ్చారు? నిజం తెలిసి ఇచ్చారా? రోషన్ గారు మరి అదే నేనంటుంది, నిజం ఎప్పుడు దాగదు, అంతే. నిజం బయటపడుతుంది. డెఫినెట్ గా అందరం కూడా విక్టిమ్స్ వై ఫైట్ చేద్దాం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ప్రేమ ఉంది కాబట్టి బంజారా సంఘం అధ్యక్షుడు మోతీలాల్ గారు ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తారు కాబట్టి నేను సుమన్ టీవీ పిలిపించుకున్నా. లేకపోతే నేను కూడా ఇక్కడ ఒక్కడిని నిలబడి ఏమైనా కూర్చోబెట్టి అట్లా కాదు, అందరం రావాలి. చాలా సోషల్ వర్క్ సార్ మేము చేసి. అట్లా అందరూ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి. లేదు డెఫినెట్ గా ఫైట్ చేద్దాం అన్నా. మీ 59 లక్షలు కూడా రావాలని కోరుకుంటున్నా. నిజంగా తప్పకుండా సుమన్ టీవీ మేము ఉంటాం అండగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.